ఉద్యమకారుల గురించి మనం మాట్లాడాలి అని మీరు అడుగుతున్నారు. ఒక నిమిషం నన్ను చెప్పండి. అందరం కొట్లాడకుండా ఒట్టి కూర్చున్న కానీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ మీటింగ్కు మీరు పిలిస్తే నేను వచ్చిన నాకంటే నేను ఉనికిరాను. నేను మాట్లాడాలని అడిగితే నేను మాట్లాడటానికి మైక్ తీసుకున్నా. నేను మాట్లాడేది మీరు వినాలి. వినే ఓపిక లేకపోతే ఎట్లా మీకు వినాలి? నేను చెప్పేది వినాలి. నేను మీ అందరికీ కూడా చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే మన గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనతో పాటు నిలిచిన ప్రజల గురించి కూడా ఒక మాట మాట్లాడాలి. అది మన బాధ్యత. ఆ బాధ్యతను మర్చిపోతే మనం తప్పు చేసిన వాళ్ళమైతే తెలంగాణ కూడా మనల్ని క్షమించదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. రెండవది, మన ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఆకాంక్షలు నెరవేరాలనేది ప్రతి ఒక్కరికి ఇవాళ చాలా బలంగా ఒక కోరిక ఉంది. మరి ఇంత స్వార్థం కూడా పనికిరాదు. మన గురించే మనం మాట్లాడుకోవాలి, ఇంకో దాని గురించి మాట్లాడాలి. ఆవేదన ఎంత ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకో. ఆవేదన ఎంత ఉన్నా రెండు గుర్తుపెట్టుకోండి. మన ఎంట నడిచి ఆత్మ బలిదానం చేసుకొని తిరిగి రాని లోకాలకు పోయిన ఏమొస్తుందని ఏమొస్తుందని త్యాగం చేసింది. పదవి వస్తుందన్నారా, భూమి వస్తుంది అనుకున్నారా, ఏమొస్తుందని త్యాగం చేసింది. ఆలోచన ఇవన్నీ కూడా చాలా కీలకమైనవే. ఏవైనా తెలంగాణ బాగుపడాలనే తాపత్రయం ఉన్నప్పుడు తెలంగాణకు సంబంధించిన ఆలోచన కూడా మనందరికీ ఉండాలి. రెండవది, తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించిన సంక్షేమం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆ సంక్షేమం ఇవాళ కోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలను వీలైనంత తొందరగా అమలు చేయవలసిందిగా కోర్టు ఒక తీర్పు కూడా ఇచ్చింది. ఆ సంక్షేమ పథకాల అమలు కోసం కానీ ఉద్యమకారులను గుర్తించడం కోసం కానీ ఇవాళ చాలా కీలకమైందంటే మనందరం కలిసి గవర్నమెంట్ ఒక కమిటీ వేయమని అడిగినాం. ఆ కమిటీకి సంబంధించి అందరం కలిసి అఖిల పక్షానికి అక్కడ ముఖ్య నాయకులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం.